ఒకవేళ మీ పేరెంట్స్ వాళ్ళ మాటలతోని మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఈ 6 టిప్స్ మీకోసమే. మీ పేరెంట్స్ ని వాళ్ళ మైండ్ సెట్ ని మార్చడానికి ట్రై చేయకండి. ఏజ్ తో పాటు వాళ్ళ ప్యాటర్న్స్ కూడా పర్మనెంట్ అయిపోయినాయి. ఎంత మార్చడానికి ట్రై చేస్తే అంత గొడవలు అవుతాయి. ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇమోషనల్ గా అబ్యూస్ చేస్తే ప్రతి మాటకి గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వాళ్ళ మాటకి మాట ఇవ్వకుండా 1 or 2 లైన్స్ లో మీరు చెప్పాలనుకుంది చెప్పుకొని పక్కకి తప్పుకోండి. మీ లిమిట్స్ ని క్లియర్ గా సెట్ చేసుకోండి. పేరెంట్స్ దగ్గర బౌండరీస్ సెట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మన అప్బ్రింగింగ్ అలా జరిగింది. ఎంత కష్టమైన సరే మీ బౌండరీస్ ని క్లియర్ గా డిఫైన్ చేసుకోండి. లేకపోతే మీ మెంటల్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. మీ ఇల్లు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఖచ్చితంగా ఉండాలి. మూడ్ స్పాయిల్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఒకవేళ ఇంట్లో స్టిల్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లాగా మారిపోతే త్వరగా మనీ సంపాదించండి, అక్కడ నుండి బయటపడండి. టాక్సిక్ రిలేషన్షిప్స్ కంటే డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మంచివి. మిమ్మల్ని హర్ట్ చేయడానికి వాళ్ళు మాట్లాడే ఇమోషనల్ మాటలకి మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంతే ఎక్కువ బాధపడతారు. అందుకే ప్రాక్టికల్ గా ఆలోచించండి. మీ వాల్యుబుల్ ఎనర్జీని వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ లో స్పెండ్ చేయకండి. మీ టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోండి.